నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యని గద్దెదించి తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలో దిక్కుండా తన అనుచరులని అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్కి కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రుల మద్దతుంది. ఇందులో 10 మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్ని వాళ్ళు కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ లభించినట్లు కూడా సమాచారం. మరోవైపు సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కోరుతున్నారు. నాయకత్వ మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే ఇవాళ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో అక్కడ ఫలితం ఉంటుంది, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశం సంబంధించి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి కర్ణాటకలో పొలిటికల్ హీట్ మొత్తానికి రాజుకున్నట్టు తెలుస్తోంది, ఏం జరగబోతోంది? మీరు అన్నట్లుగానే పొలిటికల్ హీట్ రాజుకుంది, కానీ అది ఇప్పుడు చల్లారింది. ఎందుకంటే గత వారం రోజులుగా నాయకత్వ మార్పు, సీఎం పదవి గురించి హడావిడి చేసిన డీకే శివకుమార్ మరి ఎందుకు మెత్తపడ్డాడో తెలియదు. అధిష్టానం నుంచి ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వెళ్ళిందా లేకపోతే ఏంటో తెలియదు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వివిధ ప్రకటనలు చేసిన డీకే శివకుమార్ ఇప్పుడు ఒక్కసారిగా మెత్తపడ్డాడు. ఈ నాయకత్వ ప్రచారానికి ఆయనే తెరదించడం కూడా జరిగింది. సో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగుతారని చెప్పేసి డీకే శివకుమార్ ప్రకటించడం అనేది కూడా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిన్న రాత్రి వరకు కూడా తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని ఢిల్లీకి పంపించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోటి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళపై ఒత్తిడి తెచ్చిన డీకే శివకుమార్ ఒక్కసారిగా మాట మార్చడం కూడా జరిగింది. ఎమ్మెల్యేలు అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలియదు, అది వాళ్ళ వ్యక్తిగత అంశం, తనకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి దీని నుంచి డైవర్షన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా తామంతా కూడా సిద్ధరామయ్యకు సహకరిస్తామని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ అనేది కూడా చేయడానికి కూడా జరిగింది. మొత్తం 140 మంది శాసనసభ్యులు నా ఎమ్మెల్యేలే గ్రూపులు కట్టడం అనేది కూడా నా రక్తంలో లేదు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని చెప్పేసి సీఎం నిర్ణయించారు, మంత్రి కావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సో ఈ క్రమంలోనే ఢిల్లీలోని హైకమాండ్ తోటి వాళ్ళు సమావేశం కావడం అనేది కూడా సాధారణమే, ఇది వాళ్ళ హక్కు కాదా అని చెప్పేసి ఢిల్లీకి వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. అధిష్టానం వద్దకు వెళ్ళొద్దని మేము వారిని ఆపలేం కదా, 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పారు. ఆయనకు మేమంతా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం, ఆయనతో కలిసి పనిచేస్తాం. సీఎం అయినా నేనైనా పదే పదే చెప్పేది ఒకటే, హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ పోస్ట్ చేయడంతో గత వారం రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలంటి కూడా వచ్చాయి అని చెప్పేసి జరిగిన వార్తలకి ఆయన తెరదించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 2023లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 2.5 ఫార్ములా ద్వారా, అంటే 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఉండేలా అప్పుడు ఒక ఫార్ములా రూపొందించడం జరిగింది. కానీ ప్రస్తుతం నిన్నటితోటి 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పి ప్రకటన చేయడం, అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యేలలో దాదాపు ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య పక్కనే ఉండడం, డీకే శివకుమార్కు తక్కువలో మద్దతు అనేది కూడా ఉండడంతో ఆయన వెనక్కి తగ్గారా లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుని ఆయన వెనక్కి తగ్గేలాగా ఒత్తిడి తెచ్చిందా అనేది కూడా చూడాల్సిన అంశం. సో మొత్తం మీద కూడా ఇది ఇంతటితో ఆగిపోతుందా లేకపోతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది ఫ్లేరప్ అవుతుందా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ అంతర్గత వేదికలపై పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని బహిర్గత వేదికలపై తీసుకురావడం, అదేవిధంగా ప్రజల దృష్టిలో ఓటు వేసి వెనుకున్న ప్రజల దృష్టిలో పలచన కావడం అనేది కూడా ఇది పార్టీకే నష్టం చేకూరుస్తుంది. కాబట్టి హైకమాండ్ తీవ్రంగా మందలించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా హైకమాండ్ తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా రాజస్థాన్లో కూడా ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా తలెత్తింది. అప్పుడు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వివాదం అనేది వచ్చినప్పుడు 2.5 ఫార్ములా అనేది ప్రతిపాదించారు. కానీ తర్వాత చూస్తే పదవి నుంచి దిగడానికి అశోక్ గెహ్లాట్ ససేమిరా అన్నారు. ఆయన వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం, సచిన్ పైలట్ వైపు తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పోగొట్టుకుని మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ మరి దాన్ని ఆలోచించి వెనక్కి తగ్గారా లేకపోతే హైకమాండ్ యొక్క ఒత్తిడితో వెనక్కి తగ్గారా లేదా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తగ్గారా లేదా ఇది సమయం కాదని చెప్పి వెనక్కి తగ్గారా అనేది కూడా తేలాల్సింది. ఏదేమైనప్పటికీ గత వారం రోజులుగా హడావిడి జరిగి జాతీయ రాజకీయాల్లో కర్ణాటక అంతటా కూడా
విస్తృతంగా ప్రచారం జరిగిన మన నాయకత్వ మార్పు, ముఖ్యమంత్రి మార్పు అనేది డీకే శివకుమార్ ప్రకటనతో తాత్కాలికంగా చల్లారిందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి రానున్న రోజుల్లో మరి డీకే శివకుమార్ పూర్తి బద్దుడుగా ఉంటాడా, తిరిగి మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెస్తాడనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. శ్రీనివాసు